వర్షపు నీటిని ఒడిసిపడితే భూసారాన్ని, భూగర్భ జలాలను పెంచుకోవచ్చని ప్రజలకు అవగాహన కల్పించిన DRDA ప్రాజెక్ట్ డైరెక్టర్ వై శేఖర్ రెడ్డి తెలిపారు. ఉపాధి హామీ కూలీలకు, రైతులకు వర్షపు నీటిని నిల్వ చేసే విధానంపై, భూసారాన్ని పెంపొందించుకునే విధంగా అవగాహన కల్పించి రైతుల భూములలో ఉపాధి హామీ పనులను నిర్వహించడానికి నల్గొండ జిల్లా DRDA ప్రాజెక్ట్ డైరెక్టర్ వై శేఖర్ రెడ్డి పలు సూచనలు చేశారు. వర్షపు నీటిని ఒడిసిపడితే భూసారాన్ని, భూగర్భ జలాలను పెంచుకోవచ్చని ప్రజలకు అవగాహన కల్పించిన DRDA ప్రాజెక్ట్ డైరెక్టర్ వై శేఖర్ రెడ్డి తెలిపారు. ఉపాధి హామీ కూలీలకు, రైతులకు వర్షపు నీటిని నిల్వ చేసే విధానంపై, భూసారాన్ని పెంపొందించుకునే విధంగా అవగాహన కల్పించి రైతుల భూములలో ఉపాధి హామీ పనులను నిర్వహించడానికి నల్గొండ జిల్లా DRDA ప్రాజెక్టు డైరెక్టర్ వై శేఖర్ రెడ్డి పలు సూచనలు చేశారు. శనివారం నాంపల్లి మండల కేంద్రంలో జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా జల సంచయ్, జన్ భాగీదార్ ప్రచార కార్యక్రమం జలజాత ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నల్గొండ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వై శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రైతులు తమ పొలాలలో వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడానికి పత్తి కుంటలు, వరద కట్టలు వేసుకొని నీటి నిల్వ చేసినట్లయితే భూమిలో సారవంతం పెరుగుతుందని, భూగర్భ జలాలు సమృద్ధిగా ఉంటాయని తెలిపారు. అదేవిధంగా నివాస గృహాలలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంతను ఏర్పాటు చేసినట్లయితే మరుగునీటి నుండి ఉపశమనం పొందవచ్చని అన్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీలలో మురుగు కాల్వల చివర కమ్యూనిటీ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసినట్లయితే మురుగునీరు చేరకుండా దోమలు, ఈగల వంటి బారి నుండి అంటువ్యాధులు సోకకుండా పలు జాగ్రత్తలు వహించవచ్చని సూచన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వై శేఖర్ రెడ్డి, ఎంపీడీఓ VVS రామకృష్ణ శర్మ, APO గుంటుక వెంకటేశం, నాంపల్లి పంచాయతీ కార్యదర్శి బుర్రి శ్రీనివాస్, సర్పంచ్ నక్క చంద్రశేఖర్, ఉప సర్పంచ్ పాండగంటి నిర్మల వెంకటయ్య, ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లు ఇందిరా, క్రాంతి పథకం CCలు, వార్డు మెంబర్లు, కలజాత బృందం, ఉపాధి హామీ కూలీలు, ప్రజలు పాల్గొన్నారు. ఓకే, ఆ పెద్దమ్మ ఉండాలి. సార్ దగ్గర పెద్దమ్మ రప్పంచి పట్టు, పెద్దమ్మను పట్టుకో, పెద్దమ్మ అటు సర్పంచ్ గారు ఎప్పుడు సార్ దగ్గర నిర్మల ఆ పెద్దమ్మ గారు పో, పెద్దమ్మ మీరు ఇద్దరు పోరు మంచిగా పట్టుకున్నారు. చేతులు లేపు, రక్కలు ఎట్ట లేపుతారు? ఇట్లా నూరి ఇంకుడు గుంతలు చేస్తామని ఇట్లా ఇట్లా ఒరే ఒమ్మలు లేకుంటే ఫ్యూచర్ లేదు. పిల్లలకి మంచి పంటలు పండవు, మంచి ఆరోగ్యం ఉండదు. దానికోసం ఏంటంటే ఒక నినాదంతో ఈరోజు పనిచేస్తూ ఉన్నాము. అందరూ జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినండి. భూమిని నీటిని బతకనిద్దాం, భావి తరాలకు బతుకునిద్దాం. భూమిని నీటిని బతకనిద్దాం, భావి తరాలకి బతుకునిద్దాం. అంటే ఇవాళ భూమి నీరు బతకనివ్వకుంటే భావి తరాలకు ఎటువంటి కూడా బతుకు లేదు. మనము మన తరము ఇవన్నిటిని నాశనం చేస్తూ ఉన్నాం. భూమి నాశనం చేస్తున్నాము, నీటిని నాశనం చేస్తున్నాము. మన భౌతిక తరాలకి ఏమి ఇవ్వట్లే. కావాలంటే మీరు పాస్బుక్లు ఇస్తారు అంతే, అందులో అంకెలు ఉంటాయి. పాస్బుక్స్లో ఎకరము, ఎకరన్నర, 2 ఎకరాలు ఉంటుంది తప్ప అందులో ఏముండదు. మనము చిన్న చిన్న వాటికి కొట్లాడుతూ ఉన్నాం, కానీ మన చేతులు ఉన్నటువంటి భూమిని, నీటిని మనం సంరక్షణ చేసుకోవట్లేదు. దాని మీద మనకు అవగాహన లేకపోవడమే మెయిన్. ఇవన్నీ మీకు తెలుసు, ఇవన్నీ చెప్పిన కొత్త విషయాలు ఏం కావు, మీ అందరూ తెలిసిన విషయాలే. కాకపోతే ఏంటంటే ఇది మనము కష్టపడి సంపాదించింది కాదు, ప్రకృతి ఇచ్చింది. భూమిని తయారు చేయలేము, నీళ్ళని తయారు చేయలేము, ఇంకా అన్ని వస్తువులు తయారు చేస్తాం. కానీ మరి అంత ప్రకృతి సిద్ధంగా మనకు దేవుడు ఇచ్చినటువంటి ప్రకృతి వనరుల్ని మనము విచక్షణారహితంగా ఈరోజు వాడుకొని, విచక్షణారహితంగా అవసరానికంటే ఎక్కువ వాడి ఈరోజు పరిస్థితి ఈరోజు ఇప్పటికే మనం 30 సంవత్సరాల్లో మన తరములనే ఇంత అధ్వానంగా తయారైందో మీ అందరికీ అర్థం కావాలి. మరి ఇదే విధంగా మనం చేసుకుంటూ పోతే మరి వచ్చే తరాల పరిస్థితి ఏంటి అసలు మనం ఆలోచన చేస్తే ఇప్పటికైనా మనం మేల్కొని ఈ సహజ వనరుల్ని, భూమిని, నీటిని సంరక్షించే కార్యక్రమాలు. నీళ్ళకి కలర్ ఉండదు, కానీ వర్షం పోయినప్పుడు
నల్లగానో తెల్లగానో ఎర్రగానో ఉంటుంది. ఎందుకనంటే ఆ భూమి యొక్క అంటే భూమి ఆ నీళ్ళలో కొట్టుకొని పోతుంది మట్టి. అంటే మట్టి కొట్టుకొని పోయి మీ దగ్గర చెరువు ఉంది కదా, చెరువులో చూస్తే ఈరోజు మరి మెత్తటి మట్టి కనిపిస్తుంది. చెరువులో చూస్తే మెత్తటి మట్టి కనిపిస్తుంది. మరి ఆ మట్టి అంతా కూడా మన భూమిలో నుంచి సారవంతమైన మట్టి పైన భూమి పై పొర ఉన్నట్టు దాదాపు ఒక ఫీటు 8 నుంచి 10 ఇంచుల వరకే భూమి బాగుంటుంది. కిందికి పోతా ఉంటే రాళ్ళు రప్పలే. మరి రోజు రోజుకు చూస్తూ ఉంటే ఏంటంటే రోజు పై పొర కొట్టుకొని పోయి మరి చెర్ల వాళ్ళకి అడ్డం ఆడ కట్ట ఉంది కాబట్టి నీళ్ళు ఆగి ఆ వరదలో ఉన్నటువంటి మట్టి అంతా కూడా అడబెక్కపోతుంది. మరి మన ఎర్ర భూముల నుంచి మట్టి పోయినా కూడా అడుగులో నల్లగా అవుతుంది కదా, మన భూముల కంటే ఎక్కువ నల్లగా కనిపిస్తుంది. ఎందుకు అంటే ఆకులు అలము అన్నీ కూడా దాంతో పాటు కొట్టుకొని పోయి ఆ చెర్ల చేరి మట్టి ఎరువుగా తయారవుతుంది. మరి దాన్ని ఆ ఎరువుని మళ్ళీ మీరు చాలా వరకు ఇంతకుముందు అందరూ పెద్దవాళ్ళు ఉంటే ఈ ఎండాకాలం వచ్చిందంటే చెర్లల్లో మట్టి తీసుకొని వచ్చి భూములు పోసుకునే పరిస్థితి. ఇప్పుడు మీరు ఒకవేళ నిజంగా ఉపాధి హామీ పథకం పనులు మీరు చేస్తే ఎవరైనా ట్రాక్టర్లు ఉన్న వాళ్ళు, ట్రాక్టర్ డబ్బులు పెట్టుకోగలిగిన వాళ్ళు మీరు తోమినటువంటి మట్టిని తీసుకొని వాళ్ళ భూమిలో పోసుకుంటున్నారు. కానీ అంతా దాని మీద మరి అది మన భూమే, మన మట్టి, మనందరి మట్టి. కానీ కొంతమంది తీసుకుపోయి పోసుకునే పరిస్థితి ఉంది. ఎవరంటే ఎవరికి ఆర్థికంగా వెసులుబాటు ఉందో అటువంటి వాళ్ళు తీసుకుపోయి మట్టి పోసుకుంటున్నారు. కానీ అందరు మన మట్టి అది. కానీ దాని మీద మనం శ్రద్ధ పెట్టట్లేదు. కాకపోతే ఈరోజు ఒక గెట్టు దగ్గర 1 ఇంచు స్థలం ఎవరైనా జరిగితే మాత్రం కొట్లాడతాం. మన భూమి యొక్క సారం అంతా కొట్టుకొని పోతే మనకు అసలు ఆలోచన ఉండట్లేదు. మరి దాంతో రోజు రోజుకి భూములన్నీ నిర్వీర్యమైపోవడం, అదేవిధంగా రాళ్ళ రప్పలు తయారు కావడం, మరి ఈరోజు పంటలు పండించే పరిస్థితి మీరు ఎలా ఉందని చూస్తే మరి గ్రామాలలో మరి ఒకప్పుడు ఎటువంటి మందు లేకుండా పండించే పంటలు ఈరోజు మందు లేకుండా పండే పంటలు లేవు. మందు లేకుండా పండించగలిగే పరిస్థితి లేదు. పేరుకుపోతా ఉంది. అంటే చెరువు యొక్క సామర్థ్యం చూస్తే చెరువులో చూస్తే 1 మీటర్ 2 మీటర్ల అంత మట్టి నిల్వ అయింది. దాంతో మరి కింద చెరువు కిందటువంటి చెరువు యొక్క అంటే 2 రకాలుగా మనం ఇబ్బంది పడతా ఉన్నాం. పైన ఉన్నటువంటి చెరువు పైన ఉన్నటువంటి భూములలో మట్టి కొట్టుకొని వస్తుంది, సారాధార మట్టి. చెరువు కింద ఉన్నటువంటి భూములకు కూడా చెరువు మట్టితో నిండిపోవడం వల్ల నీరు నిల్వలేక కింద భూములు కూడా ఇబ్బంది పడతా ఉన్నాయి. అంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి రైతు ఇబ్బంది పడతా ఉన్నాడు. అది పెద్ద రైతు కానివ్వండి, చిన్న రైతు కానివ్వండి, పైన ఉండే మొత్తం చాలా చిన్నకారు రైతులు ఉంటాయి. సో అక్కడ ఉన్న రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. అందరికి నష్టమే ఇది. ప్రతి ఒక్కరికి కూడా నష్టం జరుగుతూ ఉంది. మరి దీంట్లో మీరు అర్థం చేసుకుంటే వరద వస్తుంది, మట్టి కొట్టుకొని పోతుంది. వరద వస్తుంది, మట్టి కొట్టుకొని పోతుంది. మనం వరదను ఆపితే మట్టి ఆగుతుంది. మన భూముల పైన